నిమిత్తమై యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వాక్యం. ఈరోజు వాక్య భాగ నిమిత్తమై యోహాను సువార్త 15వ అధ్యాయము 15వ వాక్యం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుతున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు మన ప్రసంగ అంశం, మనము దాసులము కాము, దేవుని స్నేహితులము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మన ప్రసంగ అంశం, మనము దాసులము కాము, దేవుని స్నేహితులము. యేసు రక్తమే జయం, 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 యేసు రక్తమే జయం. ఈ రోజు మన ప్రసంగ అంశం, మనము దాసులము కాము, దేవుని స్నేహితులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నారు. 12 మంది శిష్యులతో ఆయన దాదాపు 3.5 సంవత్సరాలు ఆయన తన పరిచర్యను కొనసాగించాడు. యేసు క్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. 3.5 సంవత్సరాలు తన యొక్క తండ్రి పని చేశాడు. ఆయన పని చేసిన తర్వాత యేసు క్రీస్తు ప్రభువారు ఏర్పరచుకున్నటువంటి 12 మంది శిష్యులు ఎప్పుడు కూడా యేసయ్యతోనే ఉన్నారు. ఎప్పుడు కూడా యేసయ్య వెళ్ళిన ప్రదేశాలకు వెళ్ళారు. ఎప్పుడు కూడా యేసయ్య వెళ్ళినటువంటి ప్రాంతాలకు వెళ్ళారు. ఎప్పుడు కూడా యేసయ్య వెళ్ళినటువంటి కొండ మీదకి వెళ్ళారు. ఎప్పుడు కూడా యేసయ్య ఏ సరస్సు తీరాన ఉన్నాడో అక్కడ కూడా వెళ్ళారు. కానీ యేసు క్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్లో కొంతమందిని అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు నా గురించి ఏమని అనుకుంటూ ఉన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు నా గురించి ఏమని అనుకుంటూ ఉన్నారు? అప్పుడు పేతురు, నీవు బోధకుడువు, నీవు ఈ లోకానికి వచ్చినటువంటి మెస్సయ్యవు అని ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువుతో పేతురు చెప్పాడో, వెంటనే యేసయ్య అన్న మాట తెలుసా, నీకు ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానం వల్ల నువ్వు ఈ మాట మాట్లాడలేదు, కానీ దేవుని యొక్క సాక్షాత్తు దేవుని యొక్క మహిమను పొందటానికి దేవుడే ఈ మాట నీకు పలికించాడన్నాడు. కానీ ఎప్పుడు కూడా 12 మంది శిష్యులను యేసయ్య శిష్యులుగా చూడాల. 12 మంది శిష్యులను యేసయ్య ఎప్పుడు కూడా వ్యత్యాసంలో చూడాల. యేసయ్య ఎప్పుడు కూడా ఈ 12 మంది శిష్యులను ఏమని సంబోధించాడో తెలుసా, ఏమని అనుకున్నాడో తెలుసా? వాళ్ళు ఎప్పుడు కూడా నా స్నేహితులు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన మనసులో ఉన్నటువంటి మాటలు, తన ఆలోచనలో ఉన్నటువంటి మాటలు. ఎందుకంటే ప్రతి మనిషి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత చాలా మంది అనుకుంటారు, మనము దాసులము, మనము దాసురాలము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈ రోజున దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఈ రోజున ఈ మార్చి 15వ తారీఖున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు దాసులు కాదు, మీరు నా స్నేహితులు. గట్టిగా చప్పట్లు కొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్నేహితుడు అంటే ఎవరో తెలుసా? స్నేహితుడు ఎలా ఉంటాడో తెలుసా? స్నేహితులు ఎలా ఉంటారో తెలుసా? స్నేహితులు ఎక్కడ ఉంటారో తెలుసా? స్నేహితుడు అంటే నిన్ను ప్రేమించిన విధంగా ఈ లోకములో అందరూ విడిచి వెళ్ళిపోయినా, ఈ లోకములో అందరూ నిన్ను చీ అన్నా, ఈ లోకములో అందరూ నిన్ను పక్కన పెట్టినా, ఈ లోకములో అందరూ నిన్ను అర్థం చేసుకోకపోయినా, ఈ లోకములో అందరూ నిన్ను త్రోసివేసిన, ఈ లోకములో అందరూ నిన్ను పెడచెవి పెట్టినా, ఈ లోకములో అందరూ నిన్ను వెలివేసిన, చివరి వరకు నీతో ఉన్నవాడే స్నేహితుడు, స్నేహితురాలు, స్నేహితుడు, స్నేహితురాలు, ఫ్రెండ్. గట్టిగా చప్పట్లు కొడుతుంది.
హల్లెలూయా, 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 హల్లెలూయా. సమరయ పట్టణానికి యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళారు. సమరయ పట్టణంలో సమరయ స్త్రీ తన యొక్క 5 భార్యలతో కలిసి ఉంది. కానీ ఒకానొక సమయంలో 5 భర్తలు కూడా ఈ సమరయ స్త్రీని వదిలి వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో అన్న మాట తెలుసా? భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నా. హల్లెలూయా, భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నా, నేను నీకు స్నేహితుడను. అంటే యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషిని, ప్రతి వ్యక్తిని, ప్రతి పురుషుని, ప్రతి స్త్రీని ఆయన ఆలోచన విధానం ఎలా ఉంటుంది తెలుసా? ఈ భూలోకంలో నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారో నాకు తెలియదు, నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారో నాకు తెలియదు, మీకు ఎంతమంది స్నేహితురాలు ఉన్నారో నాకు తెలియదు, మీకు ఎంతమంది స్నేహితురాలు ఉన్నారో నాకు తెలియదు, కుర్చీలో కూర్చున్న వాళ్ళకు ఎంతమంది స్నేహితులు ఉన్నారో నాకు తెలియదు. కానీ ఈ లోకములో ఉన్నటువంటి స్నేహితులు ఎప్పుడైనా మనల్ని విడిచి వెళ్ళిపోయే స్నేహితుని తప్ప చివరి వరకు మనతో ఉండే స్నేహితులు ఎవ్వరు లేరు. మాత్రమే గట్టిగా తప్పడం కొట్టారు. ఏంటో ఒక కామెంట్ హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ లోకములో తల్లిదండ్రులను ప్రేమిస్తామో లేదో తెలియదు కానీ, తల్లిదండ్రులను గౌరవిస్తామో లేదో తెలియదు కానీ, తల్లిదండ్రులను ఆదరిస్తామో తెలియదు కానీ, తల్లిదండ్రులను పూజిస్తామో లేదో తెలియదు కానీ, తల్లిదండ్రుల దగ్గర మనం ఉంటామో లేదో తెలియదు కానీ, మనం 24 గంటలు ఎక్కడ ఉంటామో తెలుసా? మనం స్నేహితుల దగ్గర మాత్రమే ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంటారో తెలుసా? 24 గంటలు నీ కోసం నా ప్రాణం ఇస్తానంట, నీకేదన్నా వచ్చిందంటే నేను ఉంటానంట, నీ కోసమే నేను బ్రతుకుతున్నా అంటారు. ఏమండి, ఈ భూమి మీద దాదాపు 222 దేశాలు ఉన్నాయి. ఏంటి? 222 దేశాలు ఉన్నాయి. ఈ 222 దేశాల్లో ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నారు? ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఒక వ్యక్తి కోసం, ఒక స్నేహితుడి కోసం ఇంకొక స్నేహితుడు ప్రాణం పెట్టినటువంటి సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా? ఒక స్నేహితుడి కోసం ఇంకొక స్నేహితుడు ప్రాణం పెట్టిన సంఘటనలు ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడ? హల్లెలూయా. నీకోసం ప్రాణం పెట్టినప్పుడు నీ స్నేహితుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మాటలు వేరు, చేతలు వేరు. మాటలు వేరు, చేతలు వేరు. మనకు తెలియనప్పుడు సందీప్ బ్యాక్ సైడ్ మనకు తెలియనప్పుడు మన స్నేహితుడిని గుడ్డిగా నమ్మేస్తాం. అంటే ఇక్కడ 2 రకాల స్నేహితులు ఉంటారు. ఒకళ్ళు మంచి స్నేహితులు, ఒకళ్ళు చెడ్డ స్నేహితులు. దేవునికి స్తోత్రం. చదువుకునే సమయాలలో 4th క్లాస్ నుండి కానీ, 5th క్లాస్ నుండి కానీ, 6th క్లాస్ నుండి కానీ, 7th క్లాస్ నుండి కానీ, 8th క్లాస్ నుండి కానీ, 9th క్లాస్ నుండి కానీ, 10th క్లాస్ వచ్చిన తర్వాత, ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత, డిగ్రీకి వచ్చిన తర్వాత, పెళ్ళేంత వరకు కూడా స్నేహితులు ఉంటారు. అలా కదా? ఎవరికి? దేవునికి స్తోత్రం. ఎవరికి? ప్రతి ఒక్కరికి స్నేహితులు ఉంటారా? ఉంటారు. నువ్వు ఎక్కడికి వెళ్తుంటే నీ ఫ్రెండ్ని తీసుకున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్తుంటే నీ స్నేహితురాలు తీసుకున్నాను, నువ్వు ఏదైనా షాపింగ్ చేయాలంటే రావే అంట, నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే రారా. ఆ ఫ్రెండ్ లేనిదే నువ్వు చొక్కా కూడా కొనుక్కోలేదు, ఆ ఫ్రెండ్ లేనిదే నువ్వు డ్రెస్ కూడా కొనుక్కోలేదు. అంటే మీ అమ్మ నాన్న ప్రేమిస్తావో లేదో నాకే తెలియదు కానీ నీ ఫ్రెండ్ని ప్రేమించిన విధంగా ఎవరిని కూడా ప్రేమించు. మా ఫ్రెండ్ అండి, మా స్నేహితురాలండి, నా స్నేహితుడండి. అబ్బా, 10 మందిలో కూడా నీ స్నేహితుడు ఎంత గొప్పగా మాట్లాడుతుందో సార్, 10 మందిలో కూడా నీ స్నేహితుడి గురించి ఎంత గొప్పగా మాట్లాడుతుంది సార్. కానీ అతను నీ గురించి మాట్లాడుతాడో లేదు నాకే తెలియదు కానీ నీ ఫ్రెండ్ గురించి ఎప్పుడు కూడా మీ ఇంట్లో కానీ, మీ చుట్టాల్లో కానీ, మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ ఎక్కడైనా కూడా నా ఫ్రెండ్ అండి, నా స్నేహితుడు అండి అని గొప్పగా చెప్పుకుంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకోటి ఏమంటో తెలుసా? ఒక అడుగు ముందుకేసి ఏమంటో తెలుసా? నీ నా కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉంటాడండి అన్నారా లేదా? కొంతమంది ఎక్కడ ఫ్రెండ్షిప్ డే ఎప్పుడు ఉంటుంది? అదొక డే మళ్ళీ. దేవుడికి స్తోత్రం అంటావా లేదా? కానీ భూప్రపంచంలో
ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువారు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు దాసులు కారు, మీరు నా స్నేహితులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాసుడు దాసునిగానే ఉంటాడు, పనివాడు పనివాడుగానే ఉంటాడు. కానీ ఒకప్పుడు దాసులమైనటువంటి మనం, ఒకప్పుడు దాసురాలైనటువంటి మనం, ఒకప్పుడు దాసురాలుగా జీవిస్తున్నటువంటి మనల్ని ఈ రోజున ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం, నా కోసం, మనందరి కోసం రక్తాన్ని చిందించి ఈ రోజున ఆయన మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, మీరు దాసులు కాదు, మీరు నా స్నేహితులు. గట్టిగా చెప్పగలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు వరకు ఎంతమంది నేను ఫ్రెండ్ని నమ్మావో నాకే తెలియదు, ఎంతమంది ఫ్రెండ్షిప్ చేసావో నాకే తెలియదు. ఫ్రెండ్స్ ఉండాలి, ఉండొద్దు అని అన్నాం, కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏంటది? ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతేగాని హద్దు దాటి ఫ్రెండ్షిప్ చేయకూడదు, హద్దు దాటి ఫ్రెండ్షిప్ ఉండకూడదు, హద్దు దాటి ఫ్రెండ్షిప్ ఉండకూడదు. ఈ లోకంలో దేవుని బిడ్డగా చెప్తున్నా, ఈ లోకంలో యేసు క్రీస్తు ప్రభువారు మనకు స్నేహితుడన్న విధానాన్ని బట్టి, ఆయన మనల్ని తన చిత్తానుసారంగా దాసులుగా ఉన్నటువంటి మనలను స్నేహితులుగా చేసుకున్న విధానాన్ని బట్టి, ఈ లోకంలో నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడంటే ఈ లోకంలో ఎవరు ఉండకూడదు, యేసయ్య మాత్రమే నీకు ఫ్రెండ్ అయి ఉండాలి. గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మాత్రమే నీకు ఫ్రెండ్ అయి ఉండాలి. యేసయ్య నా ఫ్రెండ్ అనాలి, యేసయ్య నా స్నేహితుడు అనాలి. యేసయ్య నీకు ఎప్పుడైతే ఆయన స్నేహితుడు అవుతాడో, ఆయన నీకు స్నేహితుడు అవుతాడు. ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులందరికంటే నీ కోసం ప్రాణం పెడతాడు, నీ కోసం రక్తం చిందించాడు, నీ కోసం ముళ్ళకిరీటం పెట్టుకున్నాడు, నీ కోసం కాలంలో చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. అలాంటి ఫ్రెండ్ భూమి మీద ఎక్కడా చూడకుంటూ గట్టిగా తప్పకుండా. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఫ్రెండ్ భూమి మీద ఎక్కడ ఉండవు. నీవు నీ ఫ్రెండ్ కోసం చావటానికైనా సిద్ధపడతావేమో. ఏంటది? నీవు నీ ఫ్రెండ్ కోసం అవసరమైతే చేతుల మీద కాళ్ళ మీద కోసుకుంటున్నాడు. ఏంటది? ఏంటది? నీ ఫ్రెండ్ కోసం అవసరమైతే అతని యొక్క పేరు పచ్చగుట్టేపించుకుంటావేమో, అతని యొక్క పేరు ఇక్కడ పట్టించుకుంటావేమో, అతని యొక్క పేరు ఈ చేతుల మీద రాపించుకుంటావేమో, అతని యొక్క పేరు ఇక్కడ కూడా పెట్టించుకుంటావేమో. హల్లెలూయా. కానీ నువ్వు ప్రేమించిన విధంగా నీ ఫ్రెండ్ నేను ప్రేమించు, నువ్వు ప్రేమించిన విధంగా నీ ఫ్రెండ్ నేను ప్రేమించు. ఎందుకో తెలుసా? ప్రేమ, స్నేహితుల ప్రేమ ఈ లోకంలో దేవుని ప్రేమ కన్నా చాలా తక్కువ. కానీ యేసు క్రీస్తు ప్రభువారు నువ్వు ప్రేమిస్తావు, నా ఫ్రెండ్ అంటావు, తన కోసం నిలబడతావు, తన కోసం ఏదైనా చేస్తావు. కానీ నీ కోసం ఎప్పుడైనా ఒక్కరోజు నిలబడతారా? నిలబడరు. కొట్టో గట్టిగా చెప్పండి, గట్టి కొట్టో. నిలబడతారా? నిలబడరు. ఎందుకు నిలబడరు? నీ అవసరానికి, తన అవసరాలకు మాత్రమే నువ్వు వాడుకుంటారు. నీ దగ్గర డబ్బున్నంత కాలం మాత్రమే నీతో ఉంటారు. నీకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు, నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ దగ్గరకు నీ ఫ్రెండ్ రాడు. వాళ్ళ అమ్మ నాన్న ఏమని చెప్తారు సార్, అతను ఏమైపోతే మనకెందుకు, నువ్వు ఇంటికి వచ్చి అంటారు. కానీ నీ దగ్గర ఉండేది చివరి వరకు భార్య, రెండవది నీ తల్లి, నీ తండ్రి మాత్రమే ఉంటారు. గట్టిగా చెప్పగలుగుతుంది. కానీ ఈ రోజున మన ఫ్రెండ్ అయినటువంటి యేసయ్య, దేవునికి స్తోత్రం. ఏ రోజైనా యేసయ్యతో నువ్వు నా ఫ్రెండ్ అన్నారా? నువ్వు నా ఫ్రెండ్ అన్నారా? అన్నారా ఎవరైనా? ఎందుకంటారు మీరు? అంటే దేవుడు మనకు ఫ్రెండ్గా ఉంటాడని కూడా మీకు తెలియదు కాబట్టి, దేవుడు మీకు ఫ్రెండ్గా ఉంటాడని తెలియదు కాబట్టి నువ్వు నా ఫ్రెండ్ కాదు, నువ్వు దేవుడివే, నేను నీ బిడ్డనే అని వ్యత్యాసం చూపిస్తూ ఉంటావు. కానీ దేవుడు తను తాను తగ్గించుకొని, తను వ్యక్తులుగా చేసుకొని, తను శ్రమపడి, ఇబ్బంది పడి, ఇరుకుపడి ఏదైనా కూడా నీ కోసం వచ్చి నీ చెయ్యి పట్టుకొని, నువ్వు నా స్నేహితుడు, నువ్వు నా ఫ్రెండువు, నేను నీతో ఉంటాను, నేను నీలో ఉంటాను,
నేను నిన్ను నడిపిస్తాను, నువ్వు నా చేయి పట్టుకుని నడువు అని దేవుడు చెప్తా ఉంటాడు. కానీ ఆ దేవుని మాటలు పక్కన పెట్టి ఈ లోకంలో ఉన్నటువంటి స్నేహితులు ప్రేమిస్తున్నావే, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఈ రోజు నీ స్నేహితులు ప్రేమించు, కానీ ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమించు. అంతకంటే నీ కోసం ప్రాణం పెట్టేటువంటి యేసయ్యను ప్రేమించి గట్టిగా చెప్పండి. పాపాత్మురాలైనటువంటి స్త్రీ వ్యభిచారంలో పట్టుబడింది. ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. కానీ యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పాపాత్మురాలైనటువంటి స్త్రీ పక్షాన వాళ్ళ యొక్క బంధువులు నిలబడ్డారా, వాళ్ళ యొక్క స్నేహితులు నిలబడ్డారా, వాళ్ళ యొక్క అన్నదమ్ములు నిలబడ్డారా, వాళ్ళ యొక్క అక్క చెల్లెలు నిలబడ్డారా, వాళ్ళ యొక్క స్నేహితులు నిలబడ్డారా? ఎవరు నిలబడ్డారు? ఎవరు నిలబడాల? చివరికి యేసయ్య మాత్రమే నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నిలబడ్డారు? యేసయ్య నిలబడ్డారు. వాళ్ళు ఎవరైతే రాళ్ళు తీసుకొని ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ మీద వేయాలని చూశారు, వాళ్ళతో ఒకే ఒక మాట అన్నటువంటి మాట, యేసయ్య అన్న మాట, మీలో పాపము చేయని వాడు ముద్దుగా తన మీద రాలేయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కడు పాపి. ఎవరో నీతిమంతులు వేరు. భూమి మీద నీతిమంతులు ఎవరు లేరు. మీరు లేరు, నేను లేరు. యేసయ్య మాత్రమే నీతిమంతుడు. కొట్ట ఏంటది? భూమి మీద నీతిమంతులు ఎవరు లేరు. కానీ మన నీతి దేవుని దగ్గర మురికి గుడ్డల వలె ఉంటుంది. మసిగుడ్డ ఎలా ఉంటుంది లక్ష్మి? మసిగుడ్డ ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఎందుకని? మసిగుడ్డ ఎలా ఉంటుందో మసిగుడ్డ నల్లగా ఉంటుంది. నల్లగానే ఉంటుంది, కళ్ళగా ఉంటుంది. ఎందుకని నల్లగా ఉంటుంది? ఆ శక్తి తిప్పి ఈ శక్తి పెట్టి, ఈ శక్తి పెట్టి, ఆ శక్తి పెట్టి, ఈ తీగని పెట్టి, ఇలా పెట్టి, అలా పెట్టి, దానికున్న మురికంతా ఏమైంది? మసిగుడ్డ కనుకో. మసిగుడ్డ ఏమంటుంది? నన్ను ఎప్పుడు ఉప్పుతావు, నన్ను ఎప్పుడు జాడిస్తావు, నన్ను ఎప్పుడు శుభ్రం చేస్తావు అంటా ఉంటుంది. ఎక్కడేం చేస్తావు? నీ బతికించా. ఎవరితో? మసిగుడ్డతో కాళ్ళు తీసి ఎందుకని? ఇల్లు తోడటానికి అదే, అంట్లో తిప్పడానికి అదే, పెట్టడానికి అదే. కానీ మన నీతి దేవుని దగ్గర మురికి గుడ్డల వలె. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మీ నీతి ముద్దులన్నా ఉంటారు. యేసయ్య నీకు స్తోత్రాలు అయ్యి ఒకసారి చూసుకోండి. భూమి మీద నీతి మంతులు యేసయ్య తప్ప ఈ లోకంలో ఎవరు లేరు. కొట్ట పాపాత్మురాలి పక్షాన నిలబడింది ఎవరు? పాపాత్మురాలి పక్షాన వాళ్ళ బంధువులు నిలబడ్డారా, స్నేహితులు నిలబడ్డారా, ఇరుగు పొరుగు వారు నిలబడ్డారా, వాళ్ళ యొక్క భర్త నిలబడ్డారా, వాళ్ళ యొక్క భార్య, వాళ్ళ యొక్క తోబుట్టులు నిలబడ్డారా? ఎవరు నిలబడ్డారు? ఎవరు నిలబడాల. ఈ రోజున దేవుని బిడ్డగా చెప్తూ ఉన్నా, దేవుని సేవకునిగా చెప్తూ ఉన్నా, ఈ రోజున ఈ లోకంలో ఉన్నటువంటి నీ ఫ్రెండ్స్ కానీ, నీ స్నేహితులు కానీ ఎవరైనా ఏదో ఒక రోజున నీ చెయ్యి విడిచిపెట్టి వెళ్ళేవారే తప్ప చివరి వరకు ఈ లోకంలో నీ చెయ్యి పట్టుకుని నడిపించే యేసుక్రీస్తు ప్రభువు ఈ రోజున ఆయన నీవు దాసుడవు కాదు, నీవు నా స్నేహితుడు అంటూ ఉన్నాడు. కొట్టి గట్టిగా ఈ రోజు ఆయన నువ్వు ఫ్రెండ్గా చేసుకోగలవా? ఈ రోజు ఆయనతో యేసయ్య నువ్వు నా ఫ్రెండ్ అని అనగలవా? ఒకసారి ఆ మాటలండి. యేసయ్య నువ్వు నా ఫ్రెండ్, నువ్వు నా ఫ్రెండ్. హల్లెలూయా. మన వాయిస్ మాత్రం, మన నోరు మాత్రమే మాట్లాడాలి, చేతులు కనుక వెళ్తాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య యేసయ్య నీకు అవసరమైతే యేసయ్య నిలబా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. యేసయ్య నువ్వు నా ఫ్రెండ్, నన్ను నువ్వు ఫ్రెండ్ చేసుకున్నావు, స్నేహితుడు. హల్లెలూయా. ఈ లోకంలో నీ పాదల్లో నిలబడేది ఎవరు? ఏ స్నేహితుడు? ఇచ్చారు, మధ్యలో కూడా వచ్చారు. ఈ లోకంలో నీ పక్షాన నిలబడేది ఎవరైనా ఉన్నారంటే నీ పక్షాన ఎవ్వరు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏమంటుంది తెలుసా?
ఖచ్చితంగా మోషే ధర్మశాస్త్రం ప్రకారం వీళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టి చంపేస్తారు. వీళ్ళందరూ కూడా రాళ్ళు నా మీద పడిపోతాయి. నా జీవితం ఇంతే అనుకుంది. కానీ ఆ టైంలో తన కోసం నిలబడింది. తన కోసం భుజం తట్టి నేను ఉన్నానని ఆ మాటలు పలికింది. ఎవరు తెలుసా? ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వ్యక్తిగా యేసయ్య మాత్రమే నిలబడ్డాడు. మీలో పాపము చేయనివాడు. ఏమన్నాడు? మీలో పాపము చేయనివాడు ఎవరైనా ఉంటే ముందుగా వాళ్ళ మీద. ఈ లోకంలో చాలా మందిని మనం తప్పుగా చూస్తారు. చాలా మందిని మనం పాపుగా చూస్తారు. చాలా మందిని మనం విచారణగా చూస్తారు. చాలా మందిని వీడు మంచోడు కాదంటారు. చాలా మంది వీడు చెడ్డోడు కాదంటారు. చాలా మందిని వీడు పనికిరాడు అంటారు. చాలా మంది పాపంలో ఉందంటారు. చాలా మంది బతుకు కాదంటారు. చాలా మంది మనం అసహించుకుంటారు. చాలా మందిని మనం త్రోసివేస్తారు. చాలా మందిని మనం పక్కన పెడతారు. ఈ లోకంలో ప్రపంచం ఒకటయ్యి అందరూ నిన్ను పక్కన పెట్టినా కూడా నీ పక్షాన నిలబడే ఒక ఆయన ఉన్నాడని ఈ రోజు నుండి నువ్వు మర్చిపోవద్దు. అర్థం కాల? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 222 దేశాలు ఒక పక్కన ఉన్నప్పుడు, నీ పక్షాన ఎవరు నిలబడినప్పుడు, నీతో ఎవరు ఉన్నప్పుడు, నిన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు, నీలో ఎవరు లేనప్పుడు, నీ పక్షాన ఎవరు నిలబడినప్పుడు, ఈ లోకము అంతా కూడా ఒకటైపోయి నిన్ను ఒంటరిగా చేసినప్పుడు నువ్వు బాధపడాల్సిన పర్లేదు, వేదన పడాల్సిన పర్లేదు, దుఃఖపడాల్సిన పర్లేదు, కన్నీరు విడిచాల్సిన పర్లేదు. నా కోసం నా మంచి స్నేహితుడైనటువంటి యేసయ్య ఉన్నాడని నువ్వు నమ్మితే నీ పక్షాన వచ్చి నీ భుజం తట్టి పర్వాలేదు, ఈ లోకమంతా ఒకటైపోయిన పర్వాలేదు, నేను నీ కోసం నిలబడ్డానంటాడు ఆయన. గట్టిగా చెప్పలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున పాపులమైనటువంటి మనమే అనిక పరిశుద్ధుల అవసరంలా. పాపులంగా ఉన్నప్పుడే ఆయన మనల్ని పిలిచాడు. పాపములో ఉన్నప్పుడే మనం దాటి వెళ్ళిపోయా. శాపములో ఉన్నప్పుడే మనం దాటి వెళ్ళిపోయా. మనం కన్నీరు విడుస్తున్నప్పుడే మనం దాటి వెళ్ళిపోరా. మనం దుఃఖిస్తున్నప్పుడే మనం దాటి వెళ్ళిపోరా. ఎందుకో తెలుసా? నువ్వంటే ఆయనకి పిచ్చి ప్రేమ. ఆయన నిన్ను స్నేహితుడిగా చూశాడు. దాసుడిగా చూస్తే ఆయన విడిచి వెళ్ళిపోయేవాడు. స్నేహితుడిగా చూశాడు కాబట్టి నిన్ను దాటి పోకుండా నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజున ఒక స్త్రీ, కొంచెం డబ్బున్నటువంటి స్త్రీ, ఏంటది? డబ్బున్నటువంటి స్త్రీ దుబాయ్ వెళ్ళి చూస్తున్నాక, దుబాయ్ చూస్తున్నాక, మలేషియా చూస్తుందంట, సింగపూర్ చూస్తుందంట, కొన్ని దేశాలు చూస్తుందంట. చూసిన తర్వాత ఒక రోజున కొంతమంది యెరూషలేము యాత్రకు వెళ్తున్నారని ఏమో కూడా ఏమందంట, నేను కూడా యెరూషలేము యాత్రకు వస్తా, నేను కూడా యెరూషలేము చూస్తా, ఆ యెరూషలేము ఎలా ఉందో నాకు తెలియదు, ఒకసారి చూస్తానంటే మనోళ్ళు ఏమంటారు, అక్కడ ఏముందో నువ్వు చూస్తావు, ఏం అర్థం అవుతుందో నీకు చూస్తావు, అసలు యెరూషలేము అంటే నీకు తెలుసా, అక్కడ అసలు ఏంటో నీకు తెలుసా, వచ్చే వాళ్ళు కూడా ఆపేసి బ్యాచ్ మన బ్యాచ్, చూసే వాళ్ళు కూడా ఆపేసి బ్యాచ్ మన బ్యాచ్ వస్తుంది కదా, నువ్వు ఆ డబ్బులు కడుతున్నావా, ఆ డబ్బులు కడుతుంది కదా, వస్తే నీకెందుకు కట్ట. గురుగుడు బ్యాచ్ ఉంటారు కొంతమంది తల్లులరా, గురుగుడు బ్యాచ్. హల్లెలూయా. ఆ గురుగుడు బ్యాచ్ ఆగిపోవును కాక. దేవుడికి స్తోత్రం. గురుగుడు బ్యాచ్ ఆగిపోవును అంటే గురుగుడు ఆగిపోవును కాక, చెడు ఆగిపోయిందంట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మీలో ఎవరైనా గురుగుడు బ్యాచ్ ఉంటే యేసు నామములో ఆ గురుగుడు ఆగిపోవును గాక. ఒక మనిషిని దెబ్బ కొట్టినా పర్లేదు, గురుగుడు బ్యాచ్ మామూలుగా అసలు తెలియకుండానే ఊరంతా ఇప్పుడు. అవునా కదా? సరే, కొంతమంది రావుతూ అన్నారంట, ఎందుకమ్మా సింగపూర్ వెళ్ళావు బాగానే ఉంది, మలేషియా వెళ్ళావు బాగానే ఉంది, దుబాయ్ వెళ్ళావు బాగానే ఉంది, యెరూషలేము ఎందుకు వస్తున్నావు, నువ్వు దేవుని అన్నం పెట్టావు కదా, నువ్వు అన్ని రాలేవు కదా, దేవుని దగ్గరికి రాలేదు కదా అంటే ఏమన్నా తెలిసేవా, నేను వస్తే మీకేంటి అన్నాను. కరెక్ట్ సమాధానం చెప్పింది దేవుడు కూడా. మన బ్యాచే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, దేవుని మహాకృపను బట్టి 1,50,000 టికెట్ కొనుక్కుంటుంది. అందరితో పాటు దాదాపు యెరూషలేము యాత్రకి వెళ్ళిన తర్వాత అక్కడ గైడ్ ఉంటాడు. మనకు అక్కడ భాష వచ్చా, మన భాష మనకు వచ్చా,
ఏమంటారు అంటా ఉంటారు. వాళ్ళు ఏమంటాం, మాది ఆంధ్రప్రదేశ్ అండి, ఎన్టీఆర్ డిస్టిక్ అండి, కంచిచర్ల అండి అన్నాం అనుకో అంటా ఉంటారు. వాళ్ళకేం అర్థం కాదు కదా, వాళ్ళు చెప్పేది నీకు అర్థం కాదు. సరే, ఒక గైడ్ ఉంటాడు కదా, దేవుని మహాపురుషుని బట్టి వీళ్ళు వెళ్ళారు, కొన్ని ప్రాంతాలు దర్శించారు. అక్కడ ప్రాంతాలు దర్శించిన తర్వాత ఏమేం చేసింది తెలుసా, వీళ్ళ 40 నుండి 50 మంది జనాలు నుండి తప్పిపోయింది. ఏమైంది? తప్పిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గైడ్ కానీ వాళ్ళు తీసుకెళ్ళే వాళ్ళు కానీ ఏమంటారు, ఏమనుకుంటారు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. కానీ ఏమా నేను ఓలేవా కొండకి వెళ్ళాను, నేను యేసు క్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసిన చోటుకి వెళ్ళాను, నేను యోగాన్ని చూశాను, అన్ని చూశాను, ఇక్కడ తప్పిపోయారని ఏడుస్తూ ఉన్నాక చాలా మంది వస్తున్నారంట. వాచ్ తీసంటే ఏమీ లేదు అంటుంది. అంటే ఆ భాష ఏమంటుంది, ఏమంటే మనం తెలంగాణలో తప్పిపోతే ఎక్కడ పోతాం, ఆంధ్రప్రదేశ్ వస్తాం, ఆంధ్రప్రదేశ్లో తప్పిపోతే తెలంగాణ వెళ్తాం, ఈ 2 రాష్ట్రాల్లో తమిళనాడు వెళ్ళేవరకు, కేరళ వెళ్ళేవరకు, పంజాబ్ వెళ్ళేవరకు వస్తావా? నీ భాష వాళ్ళకి అర్థమైందా? అర్థం కాదు కదా. దాదాపు గంట సేపు అక్కడే కూర్చొని గెలుస్తాను. అనుకుందంట మనసులో నేను ఈ ఎరుసలేము యాత్రకు వస్తే నేను ఇక్కడ చంపడానికి వచ్చినట్టుంది, అసలు ఎందుకు ఇక్కడ నా జీవితం ఎందుకు అని బాధపడతా ఉన్న సమయంలో ఒక వ్యక్తి వచ్చి ఆమె అడిగాడంట, అమ్మ నీ పేరేంటి అమ్మా అన్నాడు. దేవుడికి స్తోత్రం. లేనిగా ఆమె అందంట, నా పేరు సుబ్బాయి అండి అన్న. ఆమె అందంట, నీకు మా భాష వచ్చా అన్నాడు. నీకు మా భాష వచ్చా అని ఏ సుబ్బాయి అమ్మ ఆయన అడిగిందంట. నాకు అన్ని భాషలు వచ్చానట ఆయన. ఏమన్నాడు? నాకు అన్ని భాషలు వచ్చాడు. అయితే ఏమండి నేను తప్పిపోయానండి, మాలో దాదాపు 50 మంది వచ్చారు, 49 మంది ఉంటున్నారు, నేను ఉంటున్నాను, వీటిల్లో అర్థం కాక నేను ఇక్కడ తప్పిపోయానంటే అప్పుడు ఆయన ఉన్నాడంట, నేను బాధపడతామా, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాను, చేయి పట్టుకొని తీసుకొచ్చి ఆ 50 మంది ఒక చోటు దగ్గర నిలబెట్టి వాళ్ళే 40 మందిని ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుని పుస్తకం లేనిగా నేను వచ్చిన తర్వాత గైడ్ అన్నాడంట, అసలు నీకు గుర్తుందా, నీకు అసలు మైండ్ ఉందా, మేము 49 మంది కంగారు పడుతున్నాం, ఎందుకంటే మేము ఇంటికి వెళ్ళేవరకు వాళ్ళు మమ్మల్ని వాయిస్తారు అని గైడ్ తిట్టాడు. తిట్టిన తర్వాత ఆ గైడ్ అన్నాడంట, సరే అసలు ఎందుకు నువ్వు తప్పిపోయావు, తప్పిపోయిన తర్వాత మా దగ్గరికి ఎలా వచ్చావని అడిగితే అప్పుడు ఆయన ఉన్నాడంట, అప్పుడు ఆ ఉందంట సుబ్బాయమ్మ, ఆ ఉందంట, మాకు తెలియదు, ఒక ఆయన వచ్చాడు, నేను దాదాపు గంట సేపు బట్టి ఏడుస్తానన్నా, ఒక ఆయన వచ్చాడు, వచ్చిన తర్వాత అమ్మ నీ పేరేం పేరమ్మంటే సుబ్బాయమ్మ అన్నాను. సరే సుబ్బాయమ్మ నేను తీసుకెళ్తాన్నాడు, నేను అడిగాను నీకు అన్ని భాషలు వచ్చాడు, నాకు అన్ని భాషలు వచ్చాడు, అందుకే నేను దగ్గర తీసుకుంటాడు, ఆయన ఎలా ఉంటాడు ఎక్కడ ఉన్నాడని నేను అడిగాను. దేవుడికి ఇస్తాం అలేలుగా. ఆయనైతే నన్ను అక్కడ దింపేసి నన్ను అక్కడ వదిలేసి అదిగో నీ వాళ్ళని చూపించకపోయాడు. ఆయన ముఖం రత్నవర్ణములాగా ఉంది. దేవుడికి స్తోత్రం అలేలుగా. ప్రకాశమైనటువంటి ముఖంతో ఆయన వచ్చాడు, ఒక తెలుపు అంగీని కట్టుకొని వచ్చాడు. దుబాయ్ దేశంలో కానీ వేరే రాష్ట్రాల్లో కానీ వేరే దేశాల్లో కానీ ముస్లిమ్స్ దేశాల్లో ఫుల్ అంగి వేసుకుంటారు, అవునా కదా. మన దగ్గర కూడా ఇక్కడ వాళ్ళు నమాజ్కి వెళ్ళినప్పుడు ఫుల్ అంగి వేసుకుంటూ ఉంటారు. అలా ఉన్నాడు, మంచి ఆ యొక్క నక్కుల ఆ యొక్క ఇంటికులని ఆయన నాతో అన్నమాట, నేను భయపడాల్సిన పర్లేదు, నాకు అన్ని భాషల నుంచి తీసుకుని తిప్పాడంటే అప్పుడు ఆయనకు అర్థమైందంట. ఆయన అన్నాడంటే సుబ్బాయితో నువ్వు తీసుకొచ్చింది ఈ లోకంలో ఇక్కడికి నేను తీసుకొచ్చిన తర్వాత నువ్వు యేసు క్రీస్తు ప్రభువుని ఎరగలేదు కనుక, కానీ దేవుడే నువ్వు బాధపడుతున్న సమయంలో నీ కోసం నీ దగ్గరికి వచ్చాడు, నీ చేయి పట్టుకుని మా దగ్గరికి తీసుకొచ్చాడంటే అప్పుడు ఆ సుబ్బాయి అన్న మాట్లాడి తెలుసా, నేను ఇన్ని దేశాలు తిరిగా దేవుడిని గుర్తారు కదా, ఇన్ని దేశాలు తిరిగా దేవుడిని తెలుసుకోరా, ఇన్ని దేశాలు తిరిగా దేవుడు అంటే తెలియదు, కానీ ఈ రోజున ఒక గంటలో నాకు దేవుడు అంటే ఏంటి అర్థమయ్యాడు. నేను అనుకున్నా నా జీవితం ఎక్కడైపోయింది, ఇక నా జీవితం ఇక్కడే ఉపయోగపడింది, నా జీవితం ఇక్కడే ఉంటుందని, కానీ ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువారే ఆయన స్వయాన నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకొని ఆయన మీ దగ్గరికి తీసుకొచ్చాడు. ఈ రోజు నుండి యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరిస్తానని దేవుని మహాకృపను బట్టి యోర్దాను నదిలో బాప్తిజం తీసుకున్న గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. ఈ
రోజున విడిచి అంటే తప్పిపోయిన కుమారుని ఏ విధంగా అయితే తండ్రి దగ్గర తీసుకొచ్చాడు, ఈ రోజున సమరయ స్త్రీ 5 భర్తలు వదిలేసినప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాను నిలబడ్డాడు. పాపాత్మురాలైనటువంటి స్త్రీ పక్షాన్ని నిలబడ్డాడు. ఈ రోజున దేవుడు నీ పక్షాన్ని నిలబడబోతున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబం పక్షాన్ని నిలబడబోతున్నాడు. నీతో ఉండబోతున్నాడు. నీలో ఉండబోతున్నాడు. ఈ రోజున దేవుని మహాకృపను బట్టి దేవుని బిడ్డగా దేవుని సేవకులుగా చెప్తున్నా, మన యొక్క లార్డ్స్ టెంపుల్, దేవునికి స్తోత్రం. మన యొక్క మందిరం పేరు ఏం పేరు? ఆగండి ఒక్క రోజు కింద కూర్చున్నాడు చెప్తారు. మన మందిరం పేరు ఏం పేరు? అది అలే ఇదండి మన బ్యాచ్. అడుగుతున్నారు అటు ఇటు ఏంటంటే అలేరియా. మన మందిరం పేరు తెలియక తెలుసా? తెలియదు. దేవుని స్తోత్రం తెలుసుకోవడం మంచిది. ఎవరైనా అడిగినా మాకు తెలియని మందిరం అంటే ఏంటిది? మనకు తెలియని మందిరం అని ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అలేరియా. చదువుకున్నారు కదా మీరు అందరం? అక్కడ తెలిసిందిలే, నీకు ఇక్కడ తెలియదు. దేవునికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా. మన మందిరం పేరు పిచ్చిలో ఉన్నాడు చెప్తారు. మన మందిరం పేరు ఏం పేరు? హల్లెలూయా. మన మందిరం పేరు లార్డ్స్ టెంపుల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఉంటారు అలా కాదు, లార్డ్స్ టెంపుల్ అన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప, దేవుడు మన సంఘానికి ఇచ్చినటువంటి ధన్యత, దేవుడు మన సంఘానికి ఇచ్చినటువంటి బాధ్యత, దేవుడు మనకి ఇచ్చినటువంటి కృప, అన్య జనులను మన మందిరంలోనికి ప్రభు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. దేవుని ఎరగని వారిని ఆయన మన దగ్గరకు తీసుకురాబోతున్నాడు. దేవుని తెలియని వారిని ఆయన మన దగ్గరికి తీసుకురాబోతున్నాడు. అనేకమైనటువంటి అన్య జనులకు ఆయన ఈ మందిరాన్ని ప్రార్థనా మందిరంగా మార్చబోతున్నాడు. గట్టిగా చెప్పబడుతుంది దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప, దేవుడు నాకు ఇచ్చినటువంటి ధన్యత, దేవుడు నాకు ఇచ్చినటువంటి భాగ్యం, దేవుడు ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నాడు. మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగ చేస్తా. గుట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. మునుపటి కంటే అధికమైన మేలు నీకు కలుగ చేస్తా. దేవుని బిడ్డగా చెప్తున్నా, దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి మందిరంలో ప్రతిరోజు సాయంత్రం వచ్చే 1 గంట ప్రార్థన చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా అధికమైనటువంటి కృప, మునుపటి కంటే అధికమైన మేలు కలుగు చేస్తున్నాడు. సమస్యలు వచ్చినా, హల్లెలూయా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ బాధలు వచ్చినా, ఏది వచ్చినా కూడా మునుపటి కంటే అధికమైన మేలు మన సంఘానికి నా ప్రభు కలుగు చేయబోతున్నాడు. అట్టి కృప ఈ 2026 సంవత్సరంలో చూచుదము కాక. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషం లేని అందరూ వస్తారు గట్టిగా తప్పలు కొట్టండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంతోషం ఉన్న వాళ్ళందరూ వస్తారు గట్టిగా తప్పలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అద్భుతం. కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కడపటి వారంటే దేవుని ఎరగని వాళ్ళు. దేవుని వచ్చు రాకడలో అనేకులు రక్షింపబడతారు, అనేకులు మందిరానికి వస్తారు. కానీ దేవుని ఎరిగిన వాళ్ళు మొదటి వారు కడపటి వారు అవుతారు. ఈ రోజున నీవు మొదటి వాడిగా ముందుకు కాక. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మన సంఘానికి అనుగ్రహించును గాక. అట్టి కృప దేవుడు మన సంఘంలో పెట్టి కుటుంబాలకు అనుగ్రహించును గాక. ఎప్పుడు కూడా దేవుని అంటి పెట్టుకొని దేవుని బిడ్డలుగా, దేవుని స్వార్థులు, దేవుని స్నేహితులుగా ఈ రోజున యేసు క్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను మనందరినీ కూడా పిలుస్తున్నటువంటి మాట, మీరు దాసులు కాదు, మీరు నా స్నేహితులు. గట్టిగా చెప్పబడుతుంది. హల్లెలూయా. ఏ రోజైనా యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నువ్వు నా ఫ్రెండ్ వంటగా ఎప్పుడైనా అంటే ఆయన ఖచ్చితంగా మీతో మాట్లాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మీరు నా ఫ్రెండ్ వంటగా నువ్వు నాతో మాట్లాడు. నువ్వు నా ఫ్రెండ్ వంటగా అంటే చాలు, నువ్వు నా ఫ్రెండ్ అంటే చాలు. నేను యేసయ్యే, మీరు దాసులు కాదు, మీరు ఫ్రెండ్ అంటున్నారు.
ఈ రోజున మన సంఘానికి స్నేహితులుగా ఉండే కృపను దేవుడు మనకు అనుగ్రహించిన విధానం బట్టి గట్టిగా చప్పలు కొడుతూ ఈరోజు మన ప్రసంగం